నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ. ఆంధ్ర యూనివర్సిటీలో హై టెన్షన్. నిన్న యూనివర్సిటీలో హాస్టల్లో జారిపడ్డ మణికంఠ అంటే సకాల వైద్యం లేకుండా తను చనిపోయినట్టు తెలుస్తుంది. జారిపడిపోయిన తర్వాత మణికంఠకి అంటే ఊపిరి ఆడట్లేదని ఆక్సిజన్ పెడితే బతుకుతారని తను చెప్పడం జరిగింది. కానీ ఆ యూనివర్సిటీలో అక్కడ సంబంధించిన హాస్పిటల్‌లో కూడా ఆక్సిజన్ లేకపోవటం, తర్వాత అంబులెన్స్ పిలిచిన అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవటం, హెచ్‌కేకి తరలించే లోపలే తను చనిపోవడం. కేవలం యూనివర్సిటీకి సంబంధించిన వీసీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని విద్యార్థులు అక్కడ ఆందోళన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి అంత పెద్ద యూనివర్సిటీలో మెడికల్‌కి సంబంధించింది ఏ సదుపాయం సరిగ్గా లేదని విద్యార్థులు మాట్లాడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. మరి అంత జరిగినా మణికంఠ చనిపోయినా కూడా అక్కడ వీసీ కూడా కనీసం రెస్పాండ్ లేకుండా, బాధ్యత లేకుండా, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం, రూమ్‌లోనే కూర్చోవడం జరిగింది. మరి అదే విద్యార్థులు కోపంతో ఇవాళ నిరసన దిగినప్పుడు తన రూమ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళని లోపల వెళ్ళలేకుండా ప్రయత్నం జరిగింది. మరి ఆ ప్రయత్నంలో కూడా వీసీ కూడా బయటకొచ్చి ఏ చిన్న విషయం కూడా మాట్లాడకుండా ఏం కాలేదన్నట్టుగా ఒక మనిషి చనిపోయినా కూడా పట్టించుకోని పరిస్థితి. మరి వీసీ అంటే యూనివర్సిటీ మొత్తానికి హెడ్. ఆ హెడ్‌కే ఈ ఒక వ్యక్తి గురించి పట్టించుకున్నప్పుడు ఈ వేలాది మంది గురించి ఎలా పట్టించుకుంటాడో మాకు సమాధానం కావాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మీరు ఆందోళన వెనక మరి గతంలో కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేశారు. ఫుడ్ గురించి లేకపోతే వేరే వేరే వాళ్ళు చెప్తున్నారు విద్యార్థులు మెడికల్ గురించి వెళ్తే ఒక టాబ్లెట్ గురించి వెళ్తే ఆ టాబ్లెట్ అడిగితే ఈ టాబ్లెట్ అంటే నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్‌ని అక్కడ మెడికల్‌లో పెట్టుకొని మాలాంటోళ్ళతో ఆటలాడుతున్నారు. ఆ విద్యార్థులతో రూ. 4,000 ఫుడ్‌కి కడతాం మేము. అయినా కూడా ఫుడ్‌లో పురుగులు రావడం రకరకాలుగా ఆ ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు. ఆ ఫుడ్ గురించి కూడా మేము ఒక 3 డేస్ బ్యాక్ ప్రొడక్షన్ చేసినాం. అయినా కూడా వీసీ ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అయినా కూడా మణికంఠ నిన్న చనిపోతే ఈ రోజు వరకు వీసీ వచ్చి ఒక్క క్షణం కూడా ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, విద్యార్థులతో కానీ ఒక్కళ్ళతో కూడా మాట్లాడలేదని చెప్తున్నారు. మరి ఆ విద్యార్థులు వచ్చేసి ఆ వీసీ మెయిన్ బిల్డింగ్ ముందల ఆందోళన చేస్తున్నారు. మరి పోలీసులు వాళ్ళని నచ్చచెప్పే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులకి విద్యార్థులు కూడా కొంచెం వాగ్వాదం అయినట్టు కూడా మనం వీడియోలో చూడొచ్చు ఒకసారి. అంటే వీసీ ఎందుకు మాట్లాడరో మణికంఠకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం అని చెప్తున్నారు. మరి మణికంఠకి న్యాయం చేయకపోతే మేము కూడా మాకు కూడా న్యాయం జరగదు. తర్వాత విద్యార్థులకు కానీ, ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, చికిత్స విషయంలో కానీ మాకు ఎలాంటి న్యాయం జరగదని చెప్తున్నాం. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాం మనం. ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న జరిగిన సంఘటన బాత్రూమ్‌లో మణికంఠ జారి పడిపోయిన తర్వాత తనకు కొంచెం ఊపిరి ఆడకపోవటం అనేది ఒక తను చెప్పడం జరిగింది. నాకు ఊపిరి ఆడట్లేదు ఆక్సిజన్ పెడితే ఆ ఊపిరి ఆడదని తన నోటితోనే చెప్పడం జరిగింది. మరి అక్కడ యూనివర్సిటీలో ఆక్సిజన్ లేకపోవడం, వైద్యానికి సంబంధించిన ఏ సదుపాయం లేకపోవడం ఒకటైతే, అంబులెన్స్‌కి కాల్ చేసి విద్యార్థులు అంబులెన్స్ పిలిపించిన టైంలో అంబులెన్స్‌లో కూడా ఆహ్, ఆక్సిజన్ లేకపోవడం అనేది మరొక వింత ఘటన. అది మరి అంబులెన్స్‌లో ప్రతి అంబులెన్స్‌లో ఎప్పుడు ఆక్సిజన్ అనే సిలిండర్ ఎప్పుడు ఉంటది. అలాంటిది మరి ఎందుకు లేదనే దాని మీద ఒకసారి ఆలోచించాలి మనం. అప్పటికి హెచ్‌కేకి తరలించే టైంలోనే హాస్పిటల్‌కి తరలించే టైంలోనే తను చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. మరి విద్యార్థులు అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ పిలిచిన తర్వాత అంబులెన్స్‌ని తరలించిన తర్వాత అంబులెన్స్‌లో వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లేకపోవడం అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించే లోపలనే అక్కడున్న డాక్టర్లు తను చనిపోయాడని చెప్పడం జరిగింది. ఒక 10 నిమిషాల ముందల తీసుకొచ్చినట్టు తను ఖచ్చితంగా బతికిచ్చోళ్ళమని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. కేవలం అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వైద్య సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్లే తను చనిపోవడం జరిగిందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మణికంఠకి న్యాయం జరగాల, తన కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడున్న విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు పోరాడుతున్నట్టుగా మనం గమనిస్తుంది. వాళ్ళ అగ్రెసివ్ చూస్తే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఏ సదుపాయాలు సరిగ్గా లేవని అక్కడ అర్థమవుతుంది మనకి. ఫుడ్ గానీ, లేకపోతే మెడికల్‌కి సంబంధించింది గానీ, వేరే వేరే విషయాల్లో గూడా చెప్తున్నారు. మరి వీసీ ఛాంబర్‌కు విద్యార్థులు దూసుకెళ్ళే మార్గంలో పోలీసులు అడ్డుకొని వాళ్ళని పోలీసులు అదుపు చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీసీ మీద విరుచుకు పడతారో లేకపోతే మరి విద్యార్థులు అనేది ఏంటంటే వీసీ మేము అనటానికి రాలేదు. వీసీ కనీసం మణికంఠ చనిపోతే కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా అలా కుర్చీలో కూర్చొని రూమ్‌లో కూర్చొని అలానే కూర్చొని ఉన్నాడు. మరి ఒక విద్యార్థి 500 మంది విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. మరి 500 మందికి కాకపోయినా చనిపోయిన ఒక మణికంఠ కన్నా తను సమాధానం చెప్పాలి. ఆ తల్లిదండ్రికి సమాధానం చెప్పాలని అంటున్నారు విద్యార్థులు. మరి వేలాది మందికి ఎలా చూసుకుంటాడు వీసీ అనే వ్యక్తి మొత్తాన్ని ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ కాబట్టి ఎలా ఎలా వీళ్ళంతా ఎలా మరి మా విద్యార్థులందరిని ఎలా చూసుకుంటారు? మాకు కనీసం ప్రొడక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. మరి ఇంతమంది పొద్దున్నుంచి మేము ఆందోళన చేస్తున్నాం కానీ ఒక్కసారి వచ్చి కూడా వీసీ సమాధానం చెప్పట్లేదు. మాకు సమాధానం చెప్పే వరకు మేము కదిలేదే లేదు. మేనేజ్‌మెంట్ మొత్తాన్ని ప్రశ్నించడం జరుగుతుంది అక్కడున్న విద్యార్థులు. మరి పోలీసులు కూడా చాలా బందోబస్తుగా లోపల విద్యార్థులని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ మణికంఠ అనే విద్యార్థి ఆక్సిజన్ లేకపోవడం వల్ల తను చనిపోయినట్టుగా అక్కడున్న డాక్టర్స్ అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ చెప్పడం జరుగుతుంది. మన తల్లిదండ్రికి ఏం న్యాయం చేస్తారో వాళ్ళ తండ్రి ఒక చిన్న మాట అన్నారు.
ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని నేను చేతిలో పెడితే నా చేతిలో శవాన్ని పెట్టారు నా కొడుకునని ప్రశ్నించింది. అప్పుడు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు వీసీ అనే వ్యక్తి. అప్పుడు కూడా తల్లిదండ్రికి కూడా ఒక్కటి కూడా సమాధానం చెప్పలేదు. మన తల్లిదండ్రికి న్యాయం జరిగేంత వరకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఖచ్చితంగా మేము ప్రొడక్షన్ చేస్తాం, మాకు న్యాయం జరగాలి, ఆ మణికంఠకి న్యాయం జరగాలని ఖచ్చితంగా ప్రొడక్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి వీసీ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇప్పటి నుంచే నా ఫుడ్ అండ్ మెడికల్గా అన్ని సదుపాయాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఉండాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయం పోలీసులు ఎక్కడి వరకు తీసుకెళ్తారు, విచారణలో ఏం చెప్తారు, మణికంఠకి ఎలాంటి న్యాయం చేస్తారు, ఏపీ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి.